సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 16లోగా ఏపీలో చేరండి. ఆంధ్రాకు కేటాయించి తెలంగాణలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లకు డిఓపిటి ఆదేశం. దక్షిణ కొరియా రచయిత్రి హాన్కాంగ్కు సాహితీ నోబెల్. పారిశ్రామిక జగజ్జేతకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. పోలవరానికి 2348 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా విడుదల. రాష్ట్రానికి తుఫాను ముప్పు. నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా ఎన్నిక. డ్వాక్రా మహిళలకు చేయూత. ఎసిడిటీ మందులు దీర్ఘకాలం వాడవచ్చా, వాడకూడదా? ఈరోజు వార్తలను చూద్దాం. ఈ నెల 16లోగా ఏపీలో చేరండి. ఆంధ్రాకు కేటాయించి తెలంగాణలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లకు డిఓపిటి ఆదేశం. పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అలానే తెలంగాణకు కేటాయించి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారులను తెలంగాణలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం కార్యదర్శి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం తెలంగాణ నుంచి 5 ఐఏఎస్లు, 3 ఐపీఎస్లు ఏపీకి వెళ్లాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఐఏఎస్ అధికారులు తెలంగాణకు రావాల్సి ఉంటుంది. దక్షిణ కొరియా రచయిత్రి హాన్కాంగ్కు సాహితీ నోబెల్. దక్షిణ కొరియా రచయిత్రి హాన్కాంగ్కు 2024 సంవత్సర సాహితీ నోబెల్ పురస్కారాన్ని గురువారం ప్రకటించారు. ఆమె రచనల్లో చారిత్రక పరిణామాలు తెచ్చిపెట్టిన మనోవ్యాఘాతాలు, మానవ జీవితంలోని దుర్బలత ప్రగాఢంగా చిత్రితమవుతాయని నోబెల్ కమిటీ వివరించింది. బలహీనుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల సహానుభూతి కూడా వ్యక్తమవుతుందని కమిటీ అధ్యక్షుడు అండర్స్ వోల్సన్ వర్ణించారు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా రచయిత్రి, దక్షిణ కొరియా సాహితీవేత్త హాన్కాంగే. 2000 సంవత్సరంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ డే జంగ్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. నేడు ప్రపంచమంతటా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ సీరియల్స్ బహుళ ప్రాచుర్యం పొందుతున్న సమయంలో సాహితీ నోబెల్ కూడా ఆ దేశాన్నే వరించడం విశేషం. పారిశ్రామిక జగజ్జేతకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం, మానవతా శిఖరం పద్మవిభూషణ్ రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముంబైలోని వర్లీ శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో జరిగాయి. పోలీసుల గౌరవ వందనం, కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, ఏక్నాథ్ షిండే, భూపేంద్ర పటేల్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఏపీ మంత్రి లోకేష్ తదితర ప్రముఖుల మధ్య వేల మంది ఆయనకు తుది వీడ్కోలు పలికారు. పోలవరానికి 2348 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా విడుదల. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి శాఖ తొలిసారిగా అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2348 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆ నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాకు సర్దుబాటు చేయాలని సీనియర్ జాయింట్ కమిషనర్ డీసీ భట్ ఢిల్లీలోని ప్రిన్సిపల్ అకౌంట్స్ అధికారికి లేఖ రాశారు. 2 రోజుల కిందట ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకోగా దానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలిచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లోని కంటింజెన్సీ ఫండ్ నుంచి అడ్వాన్స్గా నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. నాబార్డ్ రుణం ద్వారా కాకుండా కేంద్ర బడ్జెట్ నుంచే నిధులిస్తున్నారు. దీంతో పాటు మరో 2 కేటగిరీల కింద కూడా గతంలో చేసిన ప్రాజెక్టు పనులకు కేంద్ర జలశక్తి శాఖ నిధులు రీఎంబర్స్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక కేటగిరీలో 383.227 కోట్ల రూపాయలు,
మరో కేటగిరీలో 76.463 కోట్ల రూపాయల విడుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో పోలవరం ప్రాజెక్టు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం 2,807 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. రాష్ట్రానికి తుఫాను ముప్పు. రాష్ట్రానికి మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది. తర్వాత పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి. తీవ్ర వాయుగుండంగా బలపడి ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. ఇది తుఫానుగా బలపడి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని అమెరికా నమూనా అంచనా వేస్తోంది. అల్పపీడనం ఏర్పడ్డాక దీనిపై స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా ఎన్నిక. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 42 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ విషయాన్ని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా గురువారం వెల్లడించారు. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి 48 సీట్లు గెలుచుకుంది. తాజాగా ఎన్సీకి 4 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. 29 స్థానాలు గెలుచుకున్న భాజపాకు 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. డ్వాక్రా మహిళలకు చేయూత. డ్వాక్రా సంఘాల్లో ఉంటూ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లో ఉన్న మహిళలకు జీవనోపాధి మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం అమలు చేస్తున్న PMFME కార్యక్రమాన్ని మహిళల ఆదాయాన్ని పెంచేందుకు అనుసంధానం చేస్తోంది. 2024-25 ఏడాదికి గాను ఈ కార్యక్రమం కింద కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి 40 కోట్ల రూపాయలు అందించనుంది. ఇప్పటికే నిధుల విడుదలకు అనుమతి కూడా ఇచ్చింది. మరో వారం 10 రోజుల్లో జమ కానున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలో ఉన్నవారికి ఒక్కొక్కరికి 40,000 రూపాయల చొప్పున ఈ మొత్తాన్ని రుణంగా ఇస్తారు. ఎసిడిటీ మందులు దీర్ఘకాలం వాడవచ్చా, వాడకూడదా? అజీర్ణం, తేన్పులు, ఛాతీలో మంట వాటి నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఒమిప్రజాల్ వంటి మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్ సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కుని వాడేవాళ్ళు లేకపోలేదు. అయితే వీటిని దీర్ఘకాలం వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎముకల పటిష్టత తగ్గి తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. బోస్టన్లోని మసాచ్యూసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హమీద్ ఖలీల్ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది. నెలసరి నిలిచిపోయిన 80,000 మంది మహిళలను పరిశీలించింది. ఈ అధ్యయనంలో పీపీఐలు వాడేవారిలో తుంటి ఎముక విరిగే ముప్పు 35% పెరిగినట్లు గుర్తించారు. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు 2 ఏళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోంది కూడా. అందువల్ల అసిడిటీ మందులు మోతాదుకు మించి వాడకుండా ఉండటం మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్ దాడి. గాజాలో 27 మంది దుర్మరణం. గాజాలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరంపై గురువారం ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో 27 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఒక చిన్నారి, 7 మహిళలు ఉన్నారు. మృతదేహాలు ముక్కలుగా కనిపించాయి. అందులో మిలిటెంట్లు ఉన్నారని, అందుకే దాడి చేశామని ఇజ్రాయిల్ వెల్లడించింది. రిటైర్మెంట్ ప్రకటించిన నాదల్ వచ్చే నెల డేవిస్ కప్ ఫైనల్స్తో ఆటకు వీడ్కోలు. టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ ఆటకు వీడ్కోలు పలకబోతున్నాడు. వచ్చే నెలలో స్వదేశంలో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్తో రిటైర్ కానున్నట్లు ఈ స్పెయిన్ ఆటగాడు గురువారం ప్రకటించాడు. ఆసియా టీటీ పురుషుల జట్టు కంచుతోనే. ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు మహిళల బాటలోనే నడిచింది. సెమీఫైనల్లో ఓడి
కాంస్య పతకంతోనే సరిపెట్టుకుంది. రూట్ బ్రూక్ రికార్డుల వేట. పాకిస్తాన్తో తొలి టెస్టులో ఇంగ్లాండ్ రికార్డులతో హోరెత్తింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు జో రూట్, హ్యారీ బ్రూక్ రికార్డ్ డబుల్, ట్రిపుల్ సెంచరీలతో చెలరెగడంతో పరుగుల వరద పారింది. దేశవాళీ క్రికెట్ పండుగ రంజీ ట్రోఫీ నేటి నుంచే. దేశవాళీ క్రికెట్ పండుగకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా యువ ఆటగాళ్ల పోరాటాల వేదిక రంజీ ట్రోఫీ 2024-25 సీజన్కు సమయం ఆసన్నమైంది. ఈరోజు రంజీ ట్రోఫీకి తెర లేచింది. సొంతగడ్డపై జరిగే తొలి రౌండ్లో గుజరాత్తో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.